నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు ఎక్కడుంటాయి? ఇంకెక్కడండి, మన స్టార్ మహిళలో. స్టార్ మహిళ 1600+ కి స్వాగతం, సుస్వాగతం. 9 రోజుల పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మా స్టార్ మహిళలో. ఈ 9 రోజుల పాటు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాము. సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళ చుట్టాలు, అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తున్నారు. బతుకమ్మలతో నిండినటువంటి ఈ సెట్ నిజంగానే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో చక్కగా కళకళలాడుతూ బాగుంది. ఇలాగే ఉండాలి మా స్టార్ మహిళ ఎప్పుడు. మరి ఇవాళ వచ్చిన వారు ఎవరు, వారితో పాటు వచ్చిన చుట్టాలు ఎవరో కనుక్కుందాం. సంజన తెలుసుగా మీకు? అదిగోండి, కనిపించడానికి చాలా సైలెంట్ గా ఉంటుంది కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది. సంజన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మూవీస్ ఏమైనా చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెడీ ఫర్ రిలీజ్ 2 మూవీస్, ఇంకొకటి వెయిటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి. ఓకే, 4 మూవీస్ చేశాను. చందమామలో అమృతం, అలెగ్జాండర్ అండ్ సరదాగా అమ్మాయితో అడ్డా రీసెంట్లీ అది రిలీజ్ అయింది కదా. గుండె జారి గల్లంత చేశాను. ఎందుకంటే వీటన్నిటిలో నేను చూసింది అదే. అవునా, అడ్డా చూడండి, ఓపెనింగ్ నాతో ఉంటుంది. అవునా, ఓకే, తప్పకుండా చూస్తాం. ఓకే సుమా, ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నాం. కొంచెం పొగలు వస్తున్నాయి లోపల నుంచి. ఓ, ఈ పొగలు నేను అగరబత్తి అనుకున్నాను. నీవా అవి? అసలు ఆ సారీ ఎంత బాగా కట్టా తెలుసా? నీకు తెలుసా, చీరకే ఒక అందం వచ్చింది కదా. అవును, అమ్మాయిలు చీర కట్టిన తర్వాత ఈ డైలాగ్ స్టాండర్డ్ గా వస్తుంది కదా, అబ్బా ఆ అమ్మాయి చీర కడితే ఆ చీరకే ఒక అందం అని. అలా అబ్బాయిలు ఎప్పుడైనా పంచ కడితే అంటావా? లుంగి కడితే అంటావా ఆ లుంగికే ఒక అందం వచ్చింది అని? అన్ని డైలాగులు అమ్మాయిలకే ఉన్నాయి, అబ్బాయిలకి ఏం లేవు. రోజా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ప్రెజెంట్ మూవీస్ చేస్తున్నాను, 2 సీరియల్స్. లేదు, నువ్వు ఇప్పుడు స్టార్ మహిళ చేస్తున్నావు. సూపర్ సూపర్. విషయం తెలుసా? తెలియదు, నువ్వు చెప్తే గానీ. అయ్యో, తెలుసు అనుకున్నా. నేను వచ్చాను కదా ఆల్రెడీ, మళ్ళీ ఫ్లవర్స్ ఎందుకు పెట్టుకున్నావు? నేను రోజానే కదా. ఈ ఫ్లవర్స్ యు మీన్? ఆ హెయిర్ స్టైల్ ఆ రోజెసే బాగున్నాయి. తీపించి అది రోజా నేనే వచ్చాను కదా, స్పెషల్ గా ఎందుకు మళ్ళీ తెల్ల కూడా కావాలా? నేను ఇవి ఈ రోజా కాదు, ఇవి రోజా. రోజాలు. ఓకే, సుమాలో కొంచెం చైనింగ్ వచ్చింది. ఇంతకు ముందు బాగా ట్రెడిషనల్ గా ఉండేది, ఇప్పుడు కొంచెం మాస్గా తయారయ్యానా నేను? ప్రోగ్రామ్ నన్ను అలా తయారు చేసిందమ్మా. ఇంకా ఒక 1000 ఎపిసోడ్లు అయిన తర్వాత ఇది ఎలా ఉంటుందో ఏమిటో. ఏమో, నువ్వు ఏ షో ఉన్నా అన్ని ప్లస్లే గానీ ఎక్కడ మైనస్ అయితే. రాత్రి పూట వచ్చే జబర్దస్త్ మధ్యాహ్నం వస్తుందా అని నాకు ఒకటే కంగారుగా ఉంది. నేను చెన్నై నుంచి వచ్చాను. అవునా? నీకోసం. చెన్నైలో ఉంటావా? ఏం చేస్తుంటావు? తమిళ్లో మాట్లాడుకుంటే బెటర్, మేము కూడా వింటాం. பேசலாமே தமிழ்ல. பேசலாம். என்ன நீங்க தெலுங்கா தமிழா? தெலுங்கு வரும், தமிழ் ரெண்டும் வருமா? என்ன படிக்கிறீங்க? நான் இன்டர் ஃபர்ஸ்ட் இயர். அப்படியா? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నా పేరు జ్యోతి, ఇంటర్ కంప్లీట్. అశ్విని, నేను మోతీనగర్ నుండి వచ్చాను. ఓకే. నా పేరు మల్లిక మేడం, నేను వినాయక్ నగర్ నుంచి వచ్చాను. సరే, ఇప్పుడు మీ అందరికి ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే సమాధానం తెలుసో వాళ్ళు చెప్పొచ్చు. అంటేనే చెప్తా నేను. చీపిరి కట్టతో అలంకరించుకునేది ఏమిటి? ఇల్లు. కాదు. తర్వాత చెప్తాను, ఈలోగా మీరు ఆలోచించండి, బాగా డీప్ గా ఆలోచించండి. సరే, స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఇంతకీ చీపురుతో అలంకరించుకునేది ఏమిటో నేను మరికొద్ది సేపట్లో చెప్పబోతున్నాను. చూస్తూనే ఉండండి స్టార్ మహిళ. 1 2 3 గో.
చీపురుతో అలంకరించుకునేది ఏమిటో తెలుసా? హోటల్లో దోశ పెనం. దోశలు వేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు? చీపురుతో అలుక్కుతారు. చిక్ 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 చిక్. చీపురుతో కాదుమా, చీపురే కాదు, చూసాను. నువ్వు 5 స్టార్ హోటల్లో వెళ్ళి తింటున్నావులే అమ్మా, ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూడు. వాళ్ళు చక్కగా పొద్దున్నే జ్యోతి మీరు చేశారా ఏంటి? నేను చూసా. మేబీ మీరు చేసి ఉండొచ్చు. పొద్దున్నే చక్కగా ఊడ్చినటువంటి అదే చీపుర్ని తీసుకుని దోశ పెనం మీద ఒకసారి జప్ప 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 అని, ఆ తర్వాత నీళ్లు లేకపోతే ఒకసారి జప అని, అప్పుడు కసకస. అందుకనే సుమా మీరు ఇంత ఎనర్జిటిక్ గా, ఇంత అందంగా మీరు. ఇంకా ఉంది. దోశలో ఒకవేళ ఉప్పు తగ్గితే బటర్ దోశ, అది బటర్ దోశ. సుమా ఇది కాలు దండ పెడతారు. దోశ మీద విరక్తి కలిగింది. అవునా? ఎంత టేస్టీగా ఉంటుందో. అదే బాగుంది. ఇంకెప్పుడు ఎవరు దోశ తినొద్దు. అది మరొకరి తెచ్చుకోండి దోశ ఫలం. అది రెడీ 1 2 3 గో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. సో అశ్వినికి 12 పాయింట్లు. ఒక గదిలోకి పాము దూరింది. ఏం చేసింది? అది బయటకు ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? పాక్కుంటూ వస్తుంది. గ్రేట్ మేడం. ఓకే స్టార్ట్. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను. புஷ்பா, நீங்க அவுட் ஆயிட்டீங்க. உங்களுக்கு தான் 14 பாயிண்ட். நீங்க ஏதாவது பாட்டு பாட போறீங்களா? இல்ல நான் ஒரு ஜோக் கேக்குற क्वेश्चन கேளுங்க. பாக்டீரியா இருக்குதுல, பாக்டீரியாவா బ్యాక్టీరియా? తెలుగులో బ్యాక్టీరియా తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా బ్యాక్టీరియానే. అందుకే ఆంటీ అంటున్నాం. ఆమా ఎన్న మామి. బాక్టీరియా ఈజీగా ఎందుకు డ్రాయింగ్ చేయొచ్చు? బ్యాక్టీరియా ఈజీగా ఎందుకు డ్రాయింగ్ చేయొచ్చు? బొమ్మ, బ్యాక్టీరియా బొమ్మని ఎలా ఎందుకు ఈజీగా వేయొచ్చు? బ్యాక్టీరియా బొమ్మని ఎందుకు ఈజీగా డ్రా చేయొచ్చు? దానికి ఫలానా అని ఒక రూపం ఉండదు కాబట్టి. ఏమో చెప్పండి. பரவாயில்ல சொல்லுங்க சொல்லுங்க. நீங்க ஆன்சர் சொன்னீங்கன்னா தமிழ் అయ్యా ఇలా నీంగ్లో ఆంటీ కూడా సెందుడు. ఓకే మీరే చెప్పండి. ఎందుకంటే అది ఈజీగా ఉంటది కదా వేయడానికి. ఈ మొహం అది కనిపించదు. అది కనిపించదు కాబట్టి. ఏదో ఒక రోజు బ్యాక్టీరియా బయటకు వచ్చి నా బొమ్మ ఇలాగే వేసేది అని అడుగుతుంది చూడండి. ఇక్కడ ఉంది కదా బ్యాక్టీరియా. నేనేనా బ్యాక్టీరియా అని? నేను వైరస్ ని పట్టి పీడిస్తా. కరెక్టే. స్టార్ట్ అమ్మా హొరి అమ్మాయి. 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు. మల్లికకు 16 పాయింట్లు. మల్లిక, సృష్టిలో మొదటిగా వచ్చింది ఏది? మీరే. నేనేమైనా కోడి గుడ్డు అనుకుంటున్నావా ముందుగా రావడానికి? కోడిగుడ్డు ముందు వచ్చిందా? గాలి నీరు కాదు, సృష్టిలో ముందుగా వచ్చింది సృ. సృష్టిలో ముందే వచ్చింది సృ. ఓకే మేడం, ఇంటెలిజెంట్ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. యాక్షన్. రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో, వలలో ఉత్తముని చవికేలో వలలో, రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో. సో రోజాకి 18 పాయింట్లు, సంజనాకి 20 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. పంచేకట్టు సిల్కు షర్టు అత్తర్సంటూ బ్రేసులట్టు ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే. మన గుండెల గంటలు మోగించేద్దాం శుభమస్తంటూ. పిల్లని కంటి చూపు కాక తుఫానై చుట్టుముట్టినాక చూపిస్తా ఖచ్చితంగా తాపాల తడాక. రేపు మా పని ఆపకి నన్ను తలుపులు మూసి ఇప్పటికిప్పుడు నువ్విచ్చిందే తీపి రుచి. వెరీ గుడ్ సంజన, బాగా చేసావు. ఈ పాట ఏ సినిమాలోది? తడాకా. అది తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. నాకేదో అనుమానంగా ఉంది పండు. టోటల్ గ్యాంగ్ అంతా లుక్కులు ఇస్తున్నారు, విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటంటావు? ఎవరికి తెలిసుంటుంది? ఆంటీకా? మా అమ్మక, మహాలక్ష్మి. పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు తప్ప ఏమీ తెలీదు. పిచ్చి మాలోకం. లేకపోతే అంకిల్ కా? మా నాన్న రేవులో తాడి చెట్టులాగా పొడుగ్గా వంకరగా పెరిగాడే తప్ప అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా తెలీదు. నో ఛాన్స్. మరి మూర్తి అంకులా? ఆయిల్ పుల్లింగా. బిజినెస్ అంతా తనే చూస్తున్నాడని మా అమ్మ కలరిస్తాను తప్పితే ఏమీ తెలీదు. వేస్ట్ క్యాండిడేట్. హరి అంకుల్? అంత తెలివితేటలు అనుకుంటుంటే ఎప్పుడో పెళ్లి అయిపోయేదిలే. అంత సీన్ ఎక్కడుంది? మరి కృష్ణ ఆంటీ, బాచి, తోటి గ్యాంగ్. నాగార్జున చెప్పిన ప్రకారంగా పిచ్చి మాలోకం ఎవరు? వాళ్ళ మమ్మీ, వాళ్ళ అమ్మగారు. ఎవరది? లక్ష్మి గారు. ఎస్, క్యారెక్టర్ పేరు కూడా మహాలక్ష్మి. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. మిలుకు మిలుకు సిలకాని మీఠా పదమే పొరక మిలుకు మిలుకు సిలకాని మీఠా పదమే పొరక ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లా బారి కల్లా ఓ రమ్మ గొరవది ఎరగాయో
రోటి కప్పడా లైఫే నీది రోల్స్ రాయ్స్ రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రాచిన్నా 100 టన్నుల పొగరే ఉన్నా ఒప్పు సంపుల శిల్పం నువ్వా రిస్కులేని నిష్కంటే త్రిల్లుండదు నాకైనా ఏ సొగసైనా సరితూగైనా ఎవరెస్టును నేనేగా నే చుటికేస్తే దిగి వస్తారే ఏంజల్సే ఏకంగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయిది నా చేప పిల్ల మంచిగా చేసావు రోజా, వెరీ గుడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? జ్యోతి 10 9 8 7 6 5 4 3 2 1 చరచ్చా కానీ నీకు -6, నీకేమీ లేదు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. జ్యోతి, కందిరీగ సినిమాలో హీరో ఎవరు? రామ్. తీసుకో 6. సంజన, పుష్ప 1, అశ్విని 1, రోజా 2. పౌర న్యాయ సమర్థ పాలన విషయంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? ఇదైతే 0 స్థానంలో ఉంది. పౌర న్యాయ సమర్థ పాలన అంటే కోర్టులో న్యాయం అందించడంలో. ఆప్షన్ ఏ 66, బి 78. 78. కరెక్ట్ ఆన్సర్. అస్సలు ఇది చప్పట్లు కొట్టాల్సిన విషయమే కాదు, నువ్వు కరెక్ట్ చెప్పినంత మాత్రాన్న. అవ్వ న్యాయ పరిపాలనలో మన దేశం అవ్వ 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 78వ స్థానంలో ఉందంట. ఇదిగో న్యాయపాలన సూచి 2012 ప్రకారం మన దేశం 78వ స్థానంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా న్యాయమైనటువంటి పాలన, కోర్టులో న్యాయం అందించడంలో భారతదేశం దారుణంగా ఉందని న్యాయపాలన సూచి చెబుతోంది. కోర్టులో రద్దీ, అమలు కాకపోవడం, నేరాల పెరుగుదల, ఆర్థిక నేరాలు, అవినీతి, ఇవన్నీ మొత్తం. రోజా 1, మల్లిక 1, పుష్ప 1. నాలుగు. మిర్చి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకో 6. నేను మిర్చిలో ఇద్దరున్నారు కదా. ఇషా గంగోపాధ్యాయ కూడా ఉంది, ఒక పేరు చెప్తే చాలు. తీసుకో. ప్లీజ్ సంజన 1. నా దగ్గర అసలు లేవు. అశ్విని 1, రోజా 1, శృతి 2. ఈమె పేరు జ్యోతి అమ్మ. జ్యోతి సారీ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్ ఏ అమెరికా, బి బ్రిటన్. బ్రిటన్. గతంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఉండేది, ఇప్పుడు మాత్రం ఆ కేటగిరీలో బ్రిటన్ దక్కింది. వివిధ రంగాల్లో ప్రభుత్వ పనితీరు, అలాగే సాఫ్ట్వేర్, విద్యా సామర్థ్యం, కల్చరల్ యాక్టివిటీస్, బిజినెస్ మెయింటెనెన్స్ ఆధారంగా తీసుకున్న శక్తివంతమైన దేశాలని గుర్తిస్తారు. అందులో ముందుగా బ్రిటన్, తర్వాత అమెరికా, తర్వాత జర్మనీ, తర్వాత ఫ్రాన్స్, తర్వాత స్వీడన్. మనం ఎక్కడా లేవా? కష్టం. నేరాలు ఘోరాల్లో మాత్రం ఉంటాం. మల్లిక 3. సంజన 1, పుష్ప 1, అశ్విని 1. 3. అశ్విని. అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. తీసుకో 6. మల్లిక 2, జ్యోతి 2, సంజన 1, రోజా 1. దక్షిణాది వీణ ఏ ఆకారంలో ఉంటుంది? ఏ ఆకారం? నాకేం తెలుసు. ఆప్షన్స్ కావాలంటే తీసుకో. ఏంటి సుమా, ఆన్సర్ చూసి కూడా నాకేం ఏ తెలుసు? కుండ, బి తాంబాళం. కుండ. వీణ ఒకవైపు భాగం కుండ ఆకారంలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. రోజా 2, పుష్ప 1. 2. పుష్ప. తడాకా సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. మల్లిక 3, రోజా 1, జ్యోతి 1. ఇంకా 1.
సంజన 1. చిట్టడవులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి? ఆప్షన్స్ ఏ నల్గొండ మెదక్కు, బి వరంగల్ ఖమ్మము. వరంగల్ ఖమ్మం. అయ్యో Wrong తప్పు answer. సమాధానం. నల్గొండ మెదక్లో ఉన్నాయి. నంబర్ 1. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎవడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సుమాక్ బదులు శృతి హాసన్ పెట్టేస్తారు అంతే. తీసుకో పాయింట్లు తీసుకో. జ్యోతి 3, పుష్ప 1, అశ్విని 1, రోజా 1. అది రోల్డ్ వాళ్ళు పెట్టేళ్ళు. మేఘాలు వివిధ ఆకారాల్లో ఎందుకుంటాయి? ఆప్షన్ ఏ దాని చుట్టూ ఉండే గాలి వల్ల, బి దాని నుంచి వచ్చే పొగ వల్ల. గాలి వల్ల, అంటే గాలి వల్ల షేప్ అవుట్ అలా అవుతుంది కదా. ఓకే, మేఘం అనేది నీటి బిందువే. ఆకాశంలోకి పైకి వెళ్తున్న కొద్దీ చాలా చల్లగా ఉంటుంది. అందువల్ల నీటి బిందువులు ఘన రూపంలోకి వస్తాయి. దాని చుట్టూ గాలి మేఘాన్ని తోసుకుంటూ వెళ్తుంది. అందుకని గాలి వేగాన్ని బట్టి మేఘాల అది shape ఆకారాలు మారుతాయి అంట. మారిపోతుంది. తీసుకో 3. ఎవరిదైగా మల్లిక 1, సారీ అశ్విని 1, పుష్ప 1. ఆరు. ముందు నేను ఒక క్వశ్చన్ అడుగు. పెన్ను కన్నా పెన్సిల్ గొప్పది ఎందుకు? ఎందుకంటే అది ఇంక అయిపోయినా కూడా రాస్తుంది కాబట్టి. మరి అక్క ఏదో గొప్పలో కాదు. ఏంటి చెప్పు. చెప్పేశాను నేను. అది కాదని చెప్పాను. నాకదా తెలియదు, నువ్వు చెప్పమన్నా నేను ఒకసారి చెప్పాను అయిపోయింది. సర్లే నేను ఆన్సర్ చెప్తాను. ఇట్లా మాట చెప్పు. ఓకే చెప్పు, ఏంటి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు పెన్సిల్ రాసుకున్నా తన తప్పు తను దిద్దుకోగలదు, పెన్ అయితే దిద్దుకోలేదు కదా. అయ్యో నీకు తెలియదా, వైట్నర్లు వచ్చేసాయి ఇప్పుడు. గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే. రోజా నేను అందరికి ప్రశ్నలు అడిగా కదా, నీకు ఒక ప్రశ్న అడుగుతా. అడుగు. ఇంట్లో కుక్కర్ ఎందుకు విజిలేస్తుంది? ఇది ఎప్పుడో ఎవరో అడిగారబ్బా, సడన్ గా ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ. అడిగిన ప్రశ్నే నీకు అడిగానా? నాకు తెలుసు. ఇంట్లో కుక్కర్. సరే ఓకే, నేను చెప్తున్నాను. అందమైన ఇల్లాలని చూసేస్తుందా? ఒక్కటైనా తెలియకుండా ఉంటుందా? అందమైన ఇల్లాలని చూసి కుక్కరే వీర సినిమాలో హీరో ఎవరు? రవితేజ. రవితేజ. అబ్బా తీసుకో 6. సంజన కత్తి. నీకు 1 పాయింట్ ఇస్తే నాకు 3 తీస్తావా? జ్యోతి 3. వీణని ఏ వృక్షాల చెక్కలతో తయారు చేస్తారు చెప్పుకోపో. ఏంటి ఏంటి ఏంటి? వీణని ఏ వృక్షాల చెక్కలతో తయారు చేస్తారు? సుమా అనే చెట్టుతో తయారు చేస్తారు. చాలే బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఆప్షన్ చెప్పండి అక్క. ఏ దేవదారు, బి పనస. దేవదారు. దారు బాగా ఇష్టం అనుకుంటాను. పోయినట్టే. పనసతో తయారు చేస్తారు, లేదా గంధంతో తయారు చేస్తారు, లేదా సంపంగి వృక్షం చెక్కలతో తయారు చేస్తారు. దేవదారు కాదు. అయిపోయింది. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సాంగ్ చూద్దాం. పడిపోండి మైకం
సీనా నీ వెంటే రానా నేనీ వైపోనా ప్రతి అడుగులోన ఎందాక అయినా అందాక రానా అమ్మా రోజా నీ నాట్యానికి ఒక స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సునీల్. చూద్దాం ఉండు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం కాజల్. చూద్దాం. బ్యూటిఫుల్ కాజల్ తీసుకో 6. నెక్స్ట్ చిత్రం రానా. చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం పవన్ కళ్యాణ్. చూద్దాం. -6. నీకు బాగా బ్రహ్మానందం గారి వారసత్వం వచ్చేసిందమ్మా. నెక్స్ట్ చిత్రం చార్మి. ఆ బుగ్గలు చూసి చెప్పావా? చూద్దాం. ఫుల్ అక్కడ డాన్స్. సంజన 6. నెక్స్ట్ చిత్రం మన ఎన్టీఆర్. చూద్దాం. ఎన్టీఆర్ తీసుకో రోజా 6. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు, తర్వాత బంతాట, తర్వాత మంచినీళ్లు. ఈ స్పూన్ లోని స్టార్ మాత్రమే పట్టుకోవాలి. స్పూన్ పట్టుకోవద్దు, ఇక్కడ పట్టుకోవద్దు. దీంతో దీన్ని ఇలా అనాలి. ఇది తగలగానే ఇది తీసేయండి. దీన్ని తీసేసి ఆ బుట్టలో వేసేయండి. అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్. అరే అలా వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని వెనక్కి పెట్టేసేయండి. మళ్ళీ వేసేయండి. టచ్ అయినా చాలు, తీసేసుకోవచ్చు. వేసేయండి, వేసేయండి. ఇది ఆట. ఓకే, 1 2 3 గో. Theorems, key, but solutions. A boat, a body,
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 78 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. పుష్ప ఆల్ ది బెస్ట్. நல்லா ஆடுங்க. 1 2 3 గో. రెండు 4 6 8 10 12 బొట్టులో వేయకుండానే మీరు అక్కడ టచింగ్స్ చేశారు కాబట్టి ఓ 2 మైనస్ 10 78. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. లాస్ట్ లో ఒకటి టైం అయిపోయింది. 2 4 6 8 10 12 13 14 15 16 96. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒక 3 తీసేస్తున్నాము కరెక్ట్ గా వేయనందున. 2 4 6 8 10 78. డిన్నర్ సెట్. సంజన
లీడ్ లో ఉన్నావు, ఆ లీడ్ కంటిన్యూ చేస్తావా లేదా చూద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinko pulli meeda ke, moni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 2 4 6 8 10. ఇక్కడ కూడా 78. హండీ సెట్. థ్యాంక్ యూ. చిన్న స్క్రిప్ట్ అక్క. ఏమిటది? ఒక చిన్న స్క్రిప్ట్. స్క్రిప్టా స్కిట్టా? ఏదో స్కిట్. అదే స్కిట్. అక్కడ ముందరకెళ్ళి చేయి, వాళ్ళు కూడా చూస్తారు. రండి సంజన అక్క, మీరు కూడా రండి. ఓకే స్కిట్, కమ్ ఆన్, రెడీ, యాక్షన్. మీ పేరు? నీకెందుకు? పేరు? నిన్నే. ఏంటి నీ పేరు? ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? చెప్పు తెగుదెలు. ఏమో ఇంటికి వెళ్దామా? ఏంటది పడే పక్కన? ఏంటి ఇన్ని రోజుల నుంచి నేను లైన్ వేస్తే పడలేదు, నువ్వెవరండి? పోరా, ఇది మావిడ. మన స్టార్ మైల్డ్ లో ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఉంటాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. రేపటి స్పెషల్ ఏంటో చూడండి. కమింగ్ అప్ స్పెషల్స్ ఏంటో చూడండి. రోజా, ఆల్ ది బెస్ట్. నీ టార్గెట్ 15 ఆర్లు. నువ్వు గెలుస్తావు లేకపోతే అశ్విని. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinko pulli meeda ke, moni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 1 11 12 13 14 15 16 17 18 దాదా పాప ఇక్కడ ఉన్నా. 114 పాయింట్లు వచ్చాయి నీకు. రోటీ మేకర్.
ఫైనలీ వాళ్ళు మన ఎపిసోడ్ విన్నర్ అంటే స్టార్ యువతి రోజా రోజా.